జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎవరైనా కోమాలోకి వెళ్తే బాధపడతారు, అదే మన స్కిట్ లో ఆ బాధని మర్చిపోయేలా నవ్వుతారు అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. గోపి, రాధా, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావు కదూ? నన్ను అనుమానిస్తున్నావా రాధా? నన్ను ఎప్పటికీ మోసం చెయ్యవు కదూ? పొద్దున్నే లేచిన తర్వాత నాగబాబు గారి ఫోటో తలకింద పెట్టుకో. ఎందుకు గోపి? ఆయనకు మేము చేసిన మోసంతో పోలిస్తే నీది అసలు మోసమే కాదు. గోపి, ఏంటి రాధా? నీ ప్రేమలో పడి నేను పిచ్చిదాన్ని అయిపోయాను గోపి, పిచ్చిదాన్ని అయిపోయాను. నేను మాత్రం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అయ్యానా? త్వరగా పెళ్లి చేసుకొని అమ్మా అని పిలిపించుకోవాలనుంది గోపి. శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిని చేస్తా. అప్పుడు సెట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు ప్రతివాడు అమ్మా 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 అంటారు. వెంటనే మా అమ్మ పరిచయం చేసి నీకు పెళ్లి చేసుకుంటా. పద గోపి. అమ్మా అమ్మా బాబు బాబు అయ్యో బాబోయ్, ఎవరి అమ్మాయి? నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయి నాకులాగే చాలా పద్ధతిగా ఉంది అబ్బాయి. నేను రాధను ప్రేమించాను, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. బాబు నేర్పుకోడండి బాబు, పెళ్లి చేసుకో. పిల్లా పాపలతో సుఖంగా ఉండండి. మనకు పెళ్లి కావాలని నేను గుడిలో దేవునికి మొక్కుకున్నాను. ఆ మొక్కు తీరాకే మనకి శోభనం. మేము వెళ్ళి మొక్కు తెచ్చుకొని వస్తాను, నువ్వు ఏర్పాట్లు చేయి. అలాగే బాబు. రాధా రా, నా కారులో వెళ్దాం. అమ్మా బాబు నాకేమైందమ్మా? నువ్వు గుడికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది బాబు. రాధా రాధా హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్నారు బాబు. డాక్టర్ డాక్టర్ ఓ మై గాడ్, నా రాధ ఎలా ఉంది? కోమాలో ఉంది. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందో చెప్పడానికి తనకి కోంపల్లి లేదు, కోమాలోకి వెళ్ళింది. అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. ఐఎమ్ సారీ గోపి. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు, అంతా మట్టేనని తెలుసు. తెలిసి వలచి. బాబు అమ్మా నా మాట విను, నీకు వయసులో ఇప్పుడు తోడు కావాలి. అనుభవంతో చెప్తున్నాను బాబు. నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో బాబు. అమ్మా నా కళ్ళు తెరిచినా మూసినా నా మనసంతా రాధే ఉంటుంది. నువ్వు ఇంకో పెళ్లి చేసుకోపోతే నా మీద ఒట్టే బాబు. సరే చేసుకుంటా. బాబు అమ్మాయిని కూడా చూశాను బాబు. పిలిపించు. అమ్మా గీత. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా. నాకు పెళ్ళయింది. ఆ విషయం తెలుసు. నీకు ఇష్టమేగా? ఇష్టమే. సరే నీ కర్మ. పిల్ల పాపలతో చల్లగా పిల్లా పాప అని చెప్పి ఒక దాన్ని హాస్పిటల్ పంపి దీన్ని ఎక్కడికి పంపిస్తాం? నువ్వు ఆశీర్వదించడం వల్ల అది కోమాలకు పోయింది. నా మనసులో రాధ మాత్రమే ఉంది. నేను కేవలం పెళ్లి మాత్రమే చేసుకున్నా, రాధను మర్చిపోలేను. నన్నే మీ రాధగా ఊహించండి. రాధ గోపి, రాధ వెన్నెల కాసే ఈరే హాయిగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. పాటలో 10 ఏళ్ల పిల్లలు. గోపి బాబు, డాక్టర్ నీకు గుడ్ న్యూస్. రాధ ఇప్పుడే కోమా నుంచి బయటకు వచ్చింది బాబు. రాధ 10 ఏళ్ళు కోమాలో ఉన్న సంగతి తనకే తెలియదు. గుడి దగ్గర కళ్ళు తిరిగి పడిపోయిందని నేనే చెప్పాను. ఇదే కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? అమ్మా గీత, అత్తగా ఒక కోరిక అడుగుతాను, తీరుస్తావా? చెప్పండి. రాధా మనసు కుదుట పడేంత వరకు నువ్వు ఇంటి పని మనిషి అని చెప్పమ్మా. అలాగే అత్తయ్య గారు. పిచ్చి పట్టిందా నీకు? ఎవరి కోసం నువ్వు పని మనిషిగా ఉండడం ఏంటమ్మా? పెద్దమ్మ మనసు గట్టి పడేంత వరకే రాము. ఎవరికి పెద్దమ్మా, ఎవరు పెద్దమ్మా? మీరు ఒప్పుకుంటున్నానా నాన్నగారు? అమ్మ మాటే నా మాట. రేపటి నుంచి అయ్యగారని పిలవాలి. అయ్యగారు, గుడ్డ ముక్కులకి పిలవాలి. అయ్యగారు. రాదొచ్చే టైం ఏంటి? ఇది పనులు చేసుకోండి.
పని మనిషి అమ్మగారు. ఇంతకి నువ్వెవరు? ఆ పని మనిషికి పుట్టిన పెద్ద పనోన్ని అమ్మగారు, పెద్ద పనోన్ని అమ్మగారు. మీ ఆయన ఎక్కడుంటాడు? ఇలాగే పిల్లల్ని కనేసి రోడ్డు మీద వదిలేసి పలాతులు తిరుగుతూ ఉంటాడు. మీ ఆయన ఉద్యోగం ఏం చేస్తాడమ్మా? పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కండం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, వాడికి ఏదో సరదా. ఇంత అందమైన భార్యను పెట్టుకుని ఇంత అందమైన పిల్లల్ని పట్టుకొని వాడు అలా ఎలా వదిలేసి వెళ్తాడండి? వాడు గనక నాకు కనిపించాలి, చెప్పుతో కొడతాను. కొట్టండమ్మా. ఏమండి టీ తాగుతా. టీ తీసుకురా బాబు. అయ్యగారు టీ తాగరు, కాఫీ అయితే కుడితిలాగా తాగుతాడు. వేడి నీళ్ళు పట్టుకొని రా స్నానానికి. సరే ఏంటి రాదా మరీ చిన్న పిల్లలా తయారవుతున్నారు? మీరు నా బంగారు కొండ కదండి. కొండే అది. నేను వెళ్ళి స్నానం చేసొస్తా. ఏమండి నేను కూడా వస్తాను, స్నానం చేపిస్తాను. నేను చేసుకుంటా. ఏమండి నేను మీ భార్య, నా బాధ్యత. గీత సున్నిపిండి ఉందా బాత్రూమ్ లో? ఉందమ్మగారు. ఎల్లండి గారు, ఒళ్ళంతా మురికుంది కదా, సున్ని పిండి పెట్టి రాసొద్ది. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. వదలండి. అబ్బా ఛీ! ఛీ, ఛీ. వద్దమ్మా, ఇంట్లో ఉండడు. మరి వెళ్ళి పదమ్మా, నేను నిన్ను చూసుకుంటాను. బయటికి వెళ్ళి ఎలా బతుకుతారా మీరు? నా నాన్న చచ్చాడని చెప్పి బతుకుతాను. ఏది ఏమైనా సరే ఆయన నీకు నాన్నగారి, నాకు నా భర్త. నువ్వు ఇలా కోఆపరేట్ చేస్తే చాలు రాదు. రెండు ముడి చేసుకుంటాడు. గీత ఏమండి సారీ. దీనికి పులి స్టాప్ పెట్టేస్తాను. ఏం చేస్తావు? గీతకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. గీత ఎక్కడికి వెళ్తా, ఇంట్లోనే ఉంటది. ఎవరు ఉంచుకోవడానికి? నీ కొడుక? ఏయ్! నీ వల్ల నా భర్త ఫస్ట్ టైం కొట్టాడు. దీనికి పులి స్టాప్ పెట్టేస్తాను ఇప్పుడే. పవిత్ర గారు, ఎవరే వీళ్ళు? తనని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు. చేసేయండి పెళ్లి, తాళి కట్టేసి. You rascal! మా అమ్మకి తాళి కడతావురా? వాడి కాదురా, నిన్ను కొట్టాలి. తను నా మొగుడురా. నీ మొగుడు కాదే, నా అమ్మ మొగుడు. నువ్వు యాక్సిడెంట్ అవ్వగానే కోమాలోకి వెళ్ళిపోయావు. మా నాన్న దీన్ని పెళ్లి చేసుకున్నావు. ఎక్కడ నిజం తెలిస్తే నువ్వు చస్తావని ఈ నిజం నీ దాచావు. పచ్చడి కాపురాలు నిప్పుడు పోసావు వగలాని. తను నీ వాడే. అక్క మధ్యలో వచ్చాను, మధ్యలో వెళ్ళిపోతాను. తను నీవాడే. నాకు పెళ్ళైనా నీతోనే పిల్లని కన్నాడు. తను నీవాడే. ప్లీజ్ మా నాన్నని మాకు వదిలేయి పెద్దమ్మా. ఏవండి మీకు నాతో పెళ్లి మాత్రమే అయింది, తనకి పిల్లలున్నారు. ఆ పిల్లలకి తండ్రికి తోడు కావాలండి. మీరు తనతోనే ఉండండి. రాధా రాధా ఇంకా రాదు. రాధా ఎక్కడికి రా? చెల్లో తమ్ముడో పుడితే చెప్పు నాన్న, డైపర్లు మార్చడానికి వస్తాం. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. భాస్కర్ గారు, దట్ వాస్ ఆసమ్. మరి మా జడ్జెస్ ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. భాస్కర్, రెట్రోలో నువ్వు సూపర్ భాస్కర్. ఇప్పుడున్న యంగ్స్టర్స్ గారి అయితే నీతో పాటు చేసిన వీళ్ళకి ఎవరికి రెట్రోలు చేయలేను, ఒక్కడు బ్రహ్మాండం చేయను. ఎప్పుడు నవ్విస్తావు నువ్వు. చాలా చాలా బాగా చేసావు. ఇద్దరు ధరణి అండ్ ఫైమా. నరేష్ గారు ఏదైతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడు అంతా ఎర్రగా తీసేసాడు.
ఆల్ ది బెస్ట్, బ్రహ్మాండం ఉంది భాస్కర్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. భాస్కర్ గారు, నాకు ఐ ఆల్వేస్ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యూ. ఎందుకంటే ఒక టీమ్ లీడర్ కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే పర్ఫామ్ చేయడానికి ఆర్టిస్ట్ని తెచ్చినప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం. సో ఇన్ దట్ వే ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యూ భాస్కర్ గారు. అలాగే మన నరేష్ ని మీరు ఉపయోగించుకునే విధానం, నరేష్ దున్నేశారు. ఓవరాల్ స్కిట్ బాగా ఎంటర్టైన్ చేశారు. వి ఆల్ ఎంజాయ్డ్ థరోలీ. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you judges for such amazing positive comments. Bhaskar garu, happy? ఫుల్ హ్యాపీ. Thank you so much. Thank you.